పండుగల వేళ తీపి మరింత ఖరీదవుతోంది. ఇప్పటికే పెరిగిన చక్కెర ధరలు సామాన్యుడికి షాక్ ఇస్తుంటే ఇప్పుడు కొనుగోళ్లపైన ఆంక్షలు మొదలయ్యాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సూపర్ మార్కెట్కు వెళ్లినా పరిమితంగానే షుగర్ ఇస్తున్నారు. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్తో పాటు డీమార్ట్, రిలయన్స్ వంటి సంస్థలు కూడా కొన్ని చోట్ల కొనుగోళ్లను 2 నుంచి 3 కిలోలకు పరిమితం చేశాయి. పండుగల సీజన్లో డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో అసలు షుగర్ ధరలు ఎందుకింత పెరుగుతున్నాయి? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? పండుగల సీజన్ దగ్గర పడుతూ ఉండడంతో దేశంలో చక్కెరకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. ఇళ్లలో స్వీట్లు, సంప్రదాయ వంటకాల తయారీకి కుటుంబాలు ముందుగానే షుగర్ నిల్వ చేసుకుంటున్నాయి. మరోవైపు స్వీట్ షాపులు, బేకరీలు, ఇతర ఆహార వ్యాపార సంస్థలు కూడా భారీగా కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో డిమాండ్ పెరుగుతున్న సమయంలోనే చక్కెర ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ధరలు పెరగడంతో కొనుగోలుదారులకు మరో సమస్య ఎదురైంది. క్విక్ కామర్స్ యాప్స్ లో చక్కెర కొనుగోళ్లపై పరిమితులు విధించారు. జెప్టోలో కొన్ని షుగర్ ఉత్పత్తులకు ప్యాకుల సంఖ్యపై పరిమితి కనిపిస్తోంది. కొన్ని ఉత్పత్తులు పరిమితంగా అందుబాటులో ఉన్నాయంటూ యాప్లోనే హెచ్చరికలు కనిపిస్తున్నాయి. బ్లింకిట్ లోనూ కొన్ని షుగర్ ప్యాకెట్లకు కొనుగోలు పరిమితి ఉంది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లోనూ ఇదే పరిస్థితి. సుప్రీం హార్వెస్ట్ క్రిస్టల్ షుగర్ కు ఒక్క ఆర్డర్లో 2 కిలో ప్యాకెట్లు మాత్రమే ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ధర ఎంత ఉన్నా అవసరమైనంత చక్కెర కొనుగోలు చేసే పరిస్థితి వినియోగదారులకు లేకుండా పోతోంది. ఇది కేవలం ఆన్లైన్ కే పరిమితం కాలేదు. ఆఫ్లైన్ రీటైల్ మార్కెట్ లోనూ కొనుగోళ్లపై ఆంక్షలు కనిపిస్తున్నాయి. డీమార్ట్, రిలయన్స్ వంటి పెద్ద రీటైల్ చైన్లలోనూ కొన్ని స్టోర్లలో ఒక్కో వినియోగదారుడికి 2 నుంచి 3 కిలోల చక్కెర మాత్రమే విక్రయిస్తున్నారు. అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పరిమితే సూపర్ మార్కెట్కు వెళ్లిన పరిమితి. సాధారణ కుటుంబ అవసరాలకు 1-2 ప్యాకెట్లు కొనేవారిపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ పండుగల కోసం స్వీట్లు తయారు చేసుకునే కుటుంబాలు, ముందుగానే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ పరిస్థితులు ఇబ్బందికరంగా మారనున్నాయి. ఇంతకీ చక్కెర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దేశీయంగా షుగర్ సరఫరాపై ఒత్తిడి పెరగడం, నిల్వలు తగ్గడం, ఇథనాల్ తయారీకి చక్కెర మళ్లింపు వంటి అంశాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు పండుగల ముందు డిమాండ్ మరింత పెరగనుండడంతో ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది. పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. దేశీయ మార్కెట్లో సరఫరాను పెంచడంతో పాటు హోర్డింగ్, ముందస్తు కొనుగోళ్లను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముడి చక్కెర దిగుమతులకు డ్యూటీ ఫ్రీ సౌకర్యాన్ని కల్పించింది. ఆగస్టు 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం టారిఫ్ రేట్ కోటా కింద 10 లక్షల టన్నుల ముడి చక్కెరను అక్టోబర్ 31, 2026 వరకు డ్యూటీ లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను రిఫైన్ చేసి దేశీయ మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఈ నిబంధనల్లో మార్పులు చేసింది కేంద్రం. ముడి చక్కెరను దిగుమతి చేసుకున్న తర్వాత బిల్ ఆఫ్ ఎంట్రీ దాఖలు చేసిన తేదీ నుండి 2 నెలల లోపు రిఫైన్ చేసి దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు దిగుమతిదారులకు అవకాశం కల్పించింది. దీంతో రిఫైనర్లకు మరింత వెసులుబాటు లభించనుంది. అయితే దిగుమతులు జరిగిన వెంటనే ఆ చక్కెర మార్కెట్లోకి వచ్చేయదు. దిగుమతి నుంచి రీఫైనింగ్, ఆ తర్వాత సరఫరా వ్యవస్థ ద్వారా రీటైల్ మార్కెట్ కు చేరే వరకు సమయం పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉన్న స్టాక్ ను రీటైలర్లు వినియోగదారులకు పరిమితంగా విక్రయించే పరిస్థితి కొనసాగొచ్చు. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత వేగంగా ఫలిస్తాయి. అదనపు సరఫరా దేశీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, ధరల ఒత్తిడి ఎప్పుడు తగ్గుతుంది అన్నదే ఇప్పుడు కీలకం. ముఖ్యంగా పండుగల సీజన్లో డిమాండ్ మరింత పెరగనుండడంతో రాబోయే వారాల్లో చక్కెర మార్కెట్ పై ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.